Good morning, children. In previous class, we discussed some word problems. Okay? Did you copy in notebook? Okay. Today, we are going to discuss about some more word problems. See here. The total monthly expenditure of Mr. Sharma's family is rupees 8,968. If they save rupees 1,025 per month, what is their monthly income? See here question. The monthly expenditure of అంటే మిస్టర్ శర్మాస్ ఫ్యామిలీ వాళ్ళ ఖర్చు పర్ మంత్ వచ్చేసి 8,968 రూపీస్. ఇఫ్ దే సేవ్ అంటే మంత్లీ పర్ మంత్కి 1,025 రూపీస్ తను సేవ్ చేస్తున్నా అంటే సేవింగ్ అకౌంట్ ఈజ్ 1,025 రూపీస్. సో వాట్ ఈస్ దేర్ మంత్లీ ఇన్కమ్? అసలు యాక్చువల్గా అతని శాలరీ ఎంత, మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకి క్వశ్చన్. ఓకేనా? వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? హౌ టు ఫైండ్ అవుట్ ద మంత్లీ ఇన్కమ్. ఖర్చులు ఉన్నాయి మనకి, సేవింగ్స్ మనీ ఉంది, సేవ్డ్ మనీ ఉంది, ఎక్స్పెండిచర్ మనీ ఉంది. సో అసలు తనకి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మనకు క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ చూడండి, మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎంత ఖర్చు అయిందో మనకి ఇచ్చారు, అలాగే మనం ఎంత సేవ్ చేసామో అనేది కూడా అమౌంట్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ తనకి ఎంత ఇన్కమ్ వచ్చింది 1 మంత్కి అనేది మనకి తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ద అడిషన్. సో రైట్ ఫస్ట్ స్టెప్, మంత్లీ ఎక్స్పెండిచర్ హౌ మచ్? 8,968 రూపీస్. ఓకేనా? సో నెక్స్ట్ సేవ్డ్ మనీ ఎంత? 1 మంత్కి ఎంత సేవ్ చేశారు మనీ? 1,025 రూపీస్. ఓకేనా? సో ఈ రెండింటిని యాడ్ చేద్దామా? 8 + 5 హౌ మచ్? 8 after take 5 fingers, 9, 10, 11, 12, 13. ఓకేనా? సో 1 is right in 10's place and 3 is right in 1's place, 13. ఓకే, నెక్స్ట్ ఈ 6కి 1 యాడ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ 6 + 1 7, 7 + 2 8, 9. సో సింగిల్ డిజిటే కాబట్టి right in 10's place. And also 9 + 0 is 9, 8 + 1 is 9. ఓకే, సో టోటల్ వాట్ ఈస్ ద ఇన్కమ్ పర్ మంత్ అంటే 1 మంత్కి తనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 9,993 రూపీస్. ఓకేనా? ఖర్చులు ఇచ్చారు మనకి, సేవ్ చేసిన మనీ ఇచ్చారు. టోటల్గా మనకి అతనికి మిస్టర్ శర్మకి మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకి క్వశ్చన్ అడిగారు కదా. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని మనం యాడ్ చేసేస్తే టోటల్గా తనకి ఎంత ఇన్కమ్ వస్తుందో మంత్లీకి తెలుస్తుంది. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ పర్ మంత్? 9,993. ఓకే, సో క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. The difference between two numbers is 1,786 if the smaller number is 6,948. Find the larger number. మనకి డిఫరెన్స్ అనగానే సబ్ట్రాక్షన్ తెలుసు కదా మనకి, కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ మనం చేయాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన నెంబర్ మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్, డిఫరెన్స్ మీన్స్ వాట్? ఏవైనా 2 నంబర్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని డిఫరెన్స్ అంట. ఓకేనా? ద రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. ఆల్రెడీ మనకి డిఫరెన్స్ ఇచ్చేసారు మనకి. ఓకేనా? ఏం కనుక్కోవాలి మనం? ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్, డిఫరెన్స్ ఏమో 1,786 అండ్ 1 నెంబర్ ఇచ్చారు మనకి ఆల్రెడీ. స్మాలర్ నెంబర్ ఈజ్ 6,948. సో ఫైండ్ ద లార్జర్ నెంబర్. ఇలా డిఫరెన్స్ ఇచ్చేసి ఒక నెంబర్ కూడా ఆల్రెడీ ఇచ్చేసి మనకి అనదర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి, లేదా స్మాలర్ నెంబర్ ఇచ్చి లార్జర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం, డిఫరెన్స్ కనిపించింది కదా, కీవర్డ్ ఉంది కదా అని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్ ఈజ్, ఆల్రెడీ డిఫరెన్స్ ఇచ్చేసారు, ఇంకా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఉంది, ఒక నెంబర్ ఉంది, ఇంకా అనదర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ స్మాలర్ నెంబర్ ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి లార్జర్ నెంబర్ వచ్చేస్తుంది కదా. ఓకే, డూ ద ఎడిషన్.
So what is the difference here? 1786. Next, what is the smaller number? 6948. చూడండి 6 plus 8 how much? Add చేయండమ్మా. So 8 plus 6, 8 after take 6 fingers. 9, 10, 11, 12, 13, 14. Okay. So 1 is right in the tens place and 4 is right in the ones place. Okay. Next. ఈ 8కి ఫస్ట్ 1 అని యాడ్ చేసేద్దాం. 8 plus 1, 9. 9 after take 4 fingers. 9 after 10, 11, 12, 13. So 1 is right in hundreds place and 3 is right in tens place. Okay. Next. ఈ 1 ఫస్ట్ యాడ్ చేద్దాం. 7 plus 1, 8. 8 plus 9 how much? ఎలా అయినా చూడొచ్చు, లేదంటే చూడండి మనకి సింపుల్గా యాడ్ చేయాలంటే ఈ 9కి 1 యాడ్ చేసేస్తే 10. 9 plus 1, 10. 10 plus 7, 17. ఇది తెలుసు కదా మనకి. 10 plus 4, 14. 10 plus 5, 15. 10 plus 6, 16 అలా తెలుసు కదా. సో ఇక్కడ సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు మనము 9 ఉన్నప్పుడు. 9 plus 1, 10. 10 plus 7, 17. So 1 is right in 1000 place and 7 is right in hundreds place. Next add 1 plus 1, 2. 2 plus 6, 8. And then 6 plus 1, 7. 7 plus 1, 8. So difference ఇచ్చారు మనకి. డిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు మనకి లార్జర్ నెంబర్ ఏంటి? యాడ్ చేస్తే వచ్చిన రిజల్టే మనకి లార్జర్ నెంబర్. వాట్ ఈస్ అవర్ లార్జర్ నెంబర్? 8734. Okay. Is it clear? Take notebook and copy these 2 questions. And also you have to do the homework also. See the homework. The cost of a moped is 6865 more than that of a bicycle. Cost of a moped అంటే ఈ మోపెడ్ కాస్ట్ వచ్చేసి 6865 మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ బైసికిల్. అంటే బైసికిల్ కన్నా 6865 రూపీస్ ఎక్స్ట్రా అనమాట మోపెడ్ కాస్ట్ వచ్చేసి. మరి అసలు బైసికిల్ కాస్ట్ ఎంత చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద బైసికిల్ ఈజ్ 1565. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఏ మోపెడ్? ఓకే. కాస్ట్ ఆఫ్ ఏ బైసికిల్ ఈజ్ 1565. కాస్ట్ ఆఫ్ ఏ మోపెడ్ ఈజ్ మోర్ దాన్ ద బైసికిల్ అంటున్నాడు. 6865 మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ బైసికిల్. సో వాట్ విల్ యూ డూ? యూ హ్యావ్ టు డూ ద ఎడిషన్. First of all, write 6865 and also bicycle cost 1565. You will add both the numbers. So find out the cost of a moped. Next question. In a bag, there are 2236 small beads and 3890 big beads. How many beads are there in a bag? Okay. సో ఈ బ్యాగ్లో మనకి 2236 స్మాల్ బీడ్స్ ఉన్నాయి, 3890 బిగ్ బీడ్స్ ఉన్నాయి. సో టోటల్ హౌ మెనీ బీడ్స్ ఆర్ దేర్? సో యూ కెన్ విల్ డూ ద ఎడిషన్. 2236 and also 3890. You have to add these 2 numbers. Count the total number of beads in the bag. Okay. Will you do the addition? Okay. Do the homework.